1983వ సంవత్సరం క్రికెట్ చరిత్రలో ఒక కొత్త శకానికి నాంది పలికిన సమయం. ఇంగ్లాండ్ పచ్చిక మైదానాల్లో ప్రపంచ క్రికెట్ ఉద్దండులు బరిలో దిగుతుంటే అప్పటివరకు ప్రపంచకప్ చరిత్రలో చెప్పుకోదగ్గ విజయాలు లేని ఒక సాధారణ జట్టుగా భారత్ అడుగుపెట్టింది. అప్పటికే ఆడిన 2 టోర్నీలలో ఈస్టాఫ్రికా లాంటి చిన్న జట్లపై గెలవడం మినహా పెద్దగా సాధించిందేమీ లేదు. అలాంటి జట్టు కప్పు గెలుస్తుందని కనీసం ఊహించడానికి కూడా ఎవరూ సాహసించని రోజులవి. కాని కపిల్దేవ్ నాయకత్వంలోని ఆ యువ బృందం ఇంగ్లాండ్ విమానం ఎక్కింది కేవలం పాల్గొనడానికి మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రను తిరగరాయడానికి అన్న విషయం అప్పుడు బహుశా ఎవరికీ తెలియదు. అదొక నిశ్శబ్ద విప్లవానికి వేసిన తొలి అడుగు. టోర్నీ ఆరంభంలోనే అజేయమైన వెస్టిండీస్ జట్టును ఓడించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసినా ఈ ప్రయాణంలో అసలు కథ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనే మొదలైంది. ఒకవైపు వికెట్లు పేకమేడలా రాలిపోతున్నాయి. కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆ క్షణంలో కపిల్దేవ్ క్రీజులోకి వచ్చాడు. టన్బ్రిడ్జ్ వెల్స్ మైదానంలో ఆ రోజు అతను ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ కేవలం స్కోరు బోర్డును మాత్రమే నిలబెట్టలేదు, ఓటమి అంచున నిలబడ్డ ఒక జట్టు గుండెల్లో ఎప్పటికీ ఆరని గెలుపుకసిని రగిల్చింది. అసాధ్యం అన్న పదాన్ని చెరిపేస్తూ పరిస్థితులకు ఎదురొడ్డి ఎలా పోరాడాలో ఆ రోజు ఆ కెప్టెన్ తన బ్యాటుతోనే అద్భుతమైన పాఠం నేర్పాడు. ఆ ఆత్మవిశ్వాసంతోనే లార్డ్స్ మైదానంలో ఫైనల్ సమరానికి సిద్ధమైంది భారత్. క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న వెస్టిండీస్ భయంకరమైన ఫాస్ట్ బౌలర్ల ముందు భారత బ్యాటింగ్ లైనప్ తడబడి కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. లక్ష్యఛేదనలో వివ్ రిచర్డ్స్ సృష్టిస్తున్న విధ్వంసం చూస్తుంటే మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోతుందేమో అనిపించింది. సరిగ్గా అప్పుడే మదన్ లాల్ బౌలింగ్లో రిచర్డ్స్ గాల్లోకి ఆడిన ఒక షార్ట్ మ్యాచ్ గతిని మార్చేసింది. దాదాపు 20 గజాలు వెనక్కి పరిగెడుతూ కపిల్దేవ్ ఆ క్యాచ్ అందుకున్న తీరు క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాల అధ్యాయం. ఆ ఒక్క క్షణం వెస్టిండీస్ ఆధిపత్యానికి ముగింపు పలకగా మరుక్షణమే విజృంభించిన భారత బౌలర్లు వాళ్లను 140 పరుగులకే ఆలౌట్ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. లార్డ్స్ బాల్కనీలో కపిల్దేవ్ ఆ ప్రుడెన్షియల్ ట్రోఫీని గర్వంగా ఆకాశానికి ఎత్తిన ఆ దృశ్యం భారతదేశంలో క్రికెట్ను కేవలం ఒక ఆటగా ఉంచలేదు, అదొక మతంగా మార్చేసింది. ఆ రోజునుంచి దేశంలోని ప్రతి గల్లీలో పిల్లలు బ్యాట్లు పట్టుకుని కలలు కనడం మొదలుపెట్టారు. నేడు ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న బీసీసీఐ ఎదుగుదలకు, అలాగే సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి ఎందరో దిగ్గజాలకు ఆ విజయమే పునాది. 1983 అనేది కేవలం ఒక ట్రోఫీ సాధించిన కథ కాదు, ఒక దేశం తనపై తాను నమ్మకాన్ని పెంచుకుంటూ ప్రపంచపటంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడ్డ ఒక అద్భుతమైన మహావిప్లవం.